అయ్యర్తో మామూలుగా ఉండదు, చెప్పి మరి గెలిపించాడు బ్రో. మొన్న ఆర్సీబీతో మ్యాచ్ ఓడిపోయిన తర్వాత అయ్యర్ ఏం చెప్పాడో తెలుసు కదా, మ్యాచ్ మాత్రమే ఓడిపోయాం, యుద్ధం ఇంకా మిగిలే ఉంది అని అన్నాడు. ఆ యుద్ధం కూడా ఎవరితో చేసింది? ఐపీఎల్ లో బెస్ట్ టీమ్స్ లో ఒకటైన ముంబైతో యుద్ధం. అది కూడా ఐపీఎల్ చరిత్రలో ముంబై 200+ రన్స్ 18 సార్లు చేస్తే 18కి 18 సార్లు వాళ్ళు గెలిచారు. మళ్ళీ ఈ మ్యాచ్ లో కూడా ముంబై 200+ స్కోర్ చేసింది. ఈ స్కోర్ ని చేజ్ చేయాలంటే బుమ్రా, ట్రెంట్ బోల్ట్ లాంటి క్వాలిటీ బౌలర్స్ ని ఎదుర్కోవాలి. అప్పుడే శ్రేయస్ అయ్యర్ ప్రశాంతంగా, చాలా తెలివిగా బుమ్రాని అటాక్ చేయకుండా మిగతా బౌలర్స్ ని దంచి కొట్టాడు. అందుకే ఈ యుద్ధంలో పంజాబ్ ని గెలిపించి ఫైనల్ కు చేర్చాడు. దాంతో 3 వేరే ఫ్రాంచైజీస్ కి ఆడుతూ ఆ టీమ్స్ ని ఫైనల్ కు చేర్చిన తొలి కెప్టెన్ గా రికార్డు క్రియేట్ చేశాడు. ఇక ఫైనల్ కూడా గెలిస్తే 2 వరుస సీజన్లలో 2 వేరే టీమ్స్ ని ఫైనల్ గెలిపించిన తొలి కెప్టెన్ గా రికార్డులు క్రియేట్ చేస్తాడు శ్రేయస్ అయ్యర్. మరి చూడాలి రేపు జరిగే ఫైనల్లో ఏ టీం గెలిచినా వారి 18 ఏళ్ల నిరీక్షణకు తెరలేవనుంది. ఇప్పుడున్న ఊపులో శ్రేయస్ అయ్యర్ తొలి టైటిల్ ని పంజాబ్ కు అందిస్తాడా, లేదా ఆర్సీబీ మరొకసారి పంజాబ్ ను ఓడించి వారు తొలి టైటిల్ ని అందుకుంటారా? చూడాలి మరి.